దేవుని సేవ చేయటం కృతజ్ఞతతో కూడింది. కృతజ్ఞతతో కూడింది అంటే దేవుడు వారి వారి జీవితాల్లో చేసిన విమోచన క్రియకు కృతజ్ఞతతో చేసే పరిచర్య అని అర్థం. నిస్వార్థమైన ప్రేమతో, విధేయతతో మనుషుల శ్రేయస్సు కొరకు దేవుని వాక్యాన్ని ఉన్నదున్నట్లుగా చెబుతూ సహాయపడేదిగా ఉంది. అలాంటి సేవ చేసిన బిల్లీ సండే అనే మిషనరీ గారి గురించి ఈరోజు తెలుసుకుందాం. బిల్లీ సండే గారు ఒక అమెరికన్ బేస్బాల్ ప్లేయర్గా చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి కటిక పేదరికంలో ఉండగా కొంతకాలం లోవా సోల్జర్స్ ఆర్ఫన్ హోంలో పెరిగారు. చిన్నప్పుడే మార్మన్సు రక్షణ పొందుకున్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాక బేస్బాల్ ప్లేయర్గా 8 సంవత్సరాలు మేజర్ లీగ్స్లో ఆడి ఎంతో పేరు ప్రతిష్టలు గడించారు. నెలకు $400 జీతంతో బేస్బాల్ ఆటగానిగా కొనసాగుతూ ఉన్నప్పుడు 1886 సంవత్సరంలో వైఎంసిఏ సంస్థ ద్వారా జరుగుతున్న సేవలో పాల్గొన్నప్పుడు సంపూర్ణ సేవకి కేవలం $84 జీతానికే ప్రతిష్ఠించుకున్నారు. ఎన్నో అవకాశాలు, అది సినిమా రంగమే కానీ క్రీడా రంగమే కానీ అతన్ని ప్రలోభ పెట్టడానికి ముందుకు వచ్చాయి. కానీ దేవుని కోసం ఆయన తనను తాను అమ్ముకోవడానికి ఇష్టపడక సేవలో కొనసాగారు. తన బోధన శైలి ఎంతో ఖచ్చితంగాను, నశించిపోతున్న ఆత్మల పట్ల ఉన్న ఆసక్తి ఆయనను ఉద్వేగభరితమైన బోధనలు చేసేట్లుగా చేసి దేశవ్యాప్తంగా భారీ సమూహాలను ఆకర్షించాయి. ప్రతి మానవునికి పాపక్షమాపణ అవసరమని, పశ్చాత్తాప పడాలని, దేవుని తీర్పుని గూర్చి నొక్కి చెప్పేవారు. బిల్లీ గారు జీవించిన సమయంలో టీవీ, రేడియో, లౌడ్ స్పీకర్స్ వంటి ప్రచార సాధనాలు ఏమీ లేకుండానే 10 కోట్ల ప్రజలకు వాక్యం ప్రకటించారట. తన బోధనలకి అనేకుల్ని ఆకర్షితులుగా చేసి మద్యపానాన్ని విడిచిపెట్టడానికి సహాయపడ్డారు. ఆయన తరచూ తన ప్రసంగాల్లో కొన్ని కోట్స్ చేసేవారు. వాటిలో నుండి ఒకటి మీ ముందు ఉంచుతాను. గోయింగ్ టు చర్చ్ డజంట్ మేక్ యూ ఏ క్రిస్టియన్ ఎనీమోర్ దాన్ గోయింగ్ టు గరాజ్ మేక్స్ యూ ఎన్ ఆటోమొబైల్. ఇలాంటి ఎన్నో కోట్స్ చేసేవారు. ఈ రోజుల్లో ఎన్నో కుటుంబాలు మద్యపానం ద్వారా ఇంకా అనేక దురభ్యాసాల ద్వారా నశించిపోతూ ఉండగా ఇలాంటి సేవకులు కావాలి. లోకాసు వార్త 10వ అధ్యాయము 2వ వచనంలో వ్రాయబడినట్లుగా కోత విస్తారంగా ఉన్నది, కానీ పనివారు కొద్దిమందియే. కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి. నిజమే, మన ప్రాంతాల్లో అలాంటి సేవాభారం గల సేవకులను దేవుడు లేవనెత్తునుగాక. ఆమె